నన్ను చేరుతారో చేరండి ఈ ఉద్యమంలో. అక్కడి నుంచే ప్రధానమంత్రి గారికి, అమిత్ షా గారికి ట్వీట్ చేస్తాం అందరం. దీనికి ఒక హ్యాష్ ట్యాగ్ కూడా తయారు చేస్తాం, మిస్డ్ కాల్ ఫోన్ నెంబర్ కూడా తయారు చేస్తాం. ఏదైనా మొదలు పెట్టందే మొదలు అవ్వదు నాయన. నేను మొదలు పెట్టదలుచుకున్నాను. ఆ తర్వాత ప్రతి హిందువుడు వాడిష్టం. అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలోన అన్యమతస్థులు సంబంధించిన ఆ రిక్రూట్మెంట్లు ఏంటి, అసలు అది చాలా వరకు బోర్డులోనే ఉన్నాయని పెద్ద గందరగోళం చాలా కాలంగా కొనసాగుతుంది. మీరేమంటారు? అది నిజమేగా. మతం మార్పిడి చెందిన వాళ్ళని తీసుకొచ్చి గొడ్డిపోయింది ఏమిటి నాయన ప్రపంచం? గొడ్డిపోయిందా ప్రపంచము? హిందువులు ఎవరు లేరేంటి ఎక్కడ? మంచి మంచి వాళ్ళు ఉన్నారు, బ్యూరోక్రాట్స్. రోజు పొద్దున్న లేచి అనుష్ఠానం చేసుకుని ఆఫీస్కి వెళ్ళే బ్యూరోక్రాట్స్ ఉన్నారు. అందరినీ తీసి పక్కన పెట్టి ఆడింది ఆట పాడింది పాటలా చేశారు. అయినా అవన్నీ మత మార్పిళ్ళు చేసిన లడ్డూ విషయానికి వచ్చేసరికి దెర్ హ్యాస్ టు బి ఎ వెరీ సీరియస్ థర్డ్ పార్టీ ఇన్వెస్టిగేషన్ అంటున్నాను. దేర్ హ్యాస్ టు బి ఎ థర్డ్ పార్టీ ఇన్వెస్టిగేషన్. వాళ్ళు ఏదో చేస్తారంటే కష్టం. బయటికి రావాల్సిందే, వేరే ఇన్స్టిట్యూషన్ వచ్చి దీన్ని థర్డ్ పార్టీ ఇన్వెస్టిగేట్ చేయాలి. అంటే ఇప్పుడు ఎన్డీడీబీ ఆల్రెడీ చేసింది, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళు ఒక సర్టిఫికేషన్ చేశారు. వాళ్ళు దేశంలోనే ఒక అత్యున్నతమైన సంస్థ అది. ఇంకా కావాలంటారు? ఎప్పుడు చేశారు వాళ్ళు? పూర్వం చేశారా, ఇప్పుడు చేశారా? ఓకే, ఇప్పుడు చేసిన దానికి ఇప్పుడుది బయటపడుతుంది, కానీ పూర్వంది ఎట్లా బయటపడుతుంది? సో ఏ శాంపుల్ మీదైతే ఇది జరగబడిందో అక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవ్వాలి ఫస్ట్. సెకండ్, 320 రూపీస్కి ఏ మెటీరియల్ అయితే వీళ్ళకి వస్తుందో ఆ మొత్తం వాళ్ళ పర్చేజెస్ అన్నీ చెక్ చేయాలి. ఆ వెండార్స్ది, ఆ సప్లయర్స్ది. 320 రూపీస్కి వాళ్ళు ఏ రకంగా చేస్తున్నారు వ్యాపారము. వాడి ఇన్వాయిస్లు ఉంటాయి కదా, వాడు ఎక్కడి నుంచి ఏమేమి కొంటున్నాడు. 320కి వాడి బ్యాలెన్స్ షీట్లు తెలుస్తాయా, వాడి లాభ నష్టాలు తెలుస్తాయా? సో దిస్ హ్యాస్ టు గో ఇన్ ఎ వెరీ ప్రొఫెషనల్ వే. అంటే చాలామంది భక్తులు ఆ వెంకటేశ్వరుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు, మనం ఏం చేయక్కర్లేదు, అమ్మాయినా పెట్టదయ్యా. మరి అన్ని చూసేవాడికి అయితే వెంకటేశ్వర స్వామిని వెళ్ళేందుకు కోరికలు కోరుకుంటున్నావు? అంటే తన సన్నిధిలో జరిగిన అన్యాయానికి ఆయనే చూసుకుంటాడు అనేది వాళ్ళు అచంచలమైన విశ్వాసం వాళ్ళందరికీ. ఇది విశ్వాసం కాదు, ఇది బద్ధకం. దీని విశ్వాసం అన్నారు నాయన, దీన్ని బద్ధకం అంటారు. అట్లా అంటే దేవుడు సర్వాంతర్యామి. పోకండి తిరుపతికి, ఇంట్లో కూర్చొని అడగండి. ఇంకా నెక్స్ట్ లెవెల్ వెళదాం. మన కోరికలకు దేవుడు ఉంటాడు, కానీ దేవుడి ముందు కూడా ఒక సమస్య వస్తే కనుక దేవుడే చూసేసుకుంటాడు. ఏం స్వార్థపరులయ్యా నిజంగా. కాదు మాధవీలత గారు, ఇప్పుడు నిజంగానే దేవుడి సన్నిలో ఇంత అఘాయిత్యం జరిగిన తర్వాత నిజంగా పాపము పుణ్యం అనేది ఉంటుంది కదా, నిజంగా వాళ్ళకి ఏమైనా శిక్షలు ఉంటాయా? వెయిట్ చేయండి. ఎంత కుండ నిండితే ఇది బయటకు వచ్చిందో ఎవరికి తెలుసు? ఎవరి వల్ల బయటికి వచ్చిందనేది ఒక ఎత్తు అయితే, ఆ పాపం ఎంత పండి బయటకు వచ్చిందో ఎవరికి తెలుసు? ఇలా దేవుడిని అడ్డం పెట్టుకొని రకరకాల విధవ పనులు చేసిన వాళ్ళు చాలామందికి చాలా బయటికి వచ్చాయి రోజులు ఉన్నాయి, వచ్చాయి. ద గేమ్ హ్యాస్ జస్ట్ బిగన్. భగవంతుడి లీల ఆట మొదలైంది. కానీ భగవంతుడు అంటే ఎవరో కాదు, మనంటే భగవంతుడు. ఎన్నికలకు ముందే ప్రారంభమైందా? అది మనకెలా తెలుస్తుంది? మన దగ్గరే డేట్లు ఉంటే ఇక భగవంతుడు ఎందుకు ఆయన? ఆ డేట్లు ఆయన దగ్గర ఉన్నాయి. ఓకే, కానీ అంతటి భగవంతుడు కూడా శక్తివంతుడు భక్తుల వల్ల అవుతాడు. కాబట్టి మనం అందరం వెళ్ళి, అనంత కోటి హైందవ భక్తులందరూ తిరుపతికి వెళ్ళి ఆయననక్కడ కనుక ఆయన కోసం అయ్యా ఈ అన్యాయాన్ని నిర్మూలించు అని కోరికను కోరి మనం నిస్వార్థంగా వినతి పత్రం పెట్టినప్పుడు దీనికి కొన్ని రెట్ల శక్తి తయారవుతుంది. అక్కడ ఆ భక్తుల శక్తితోటి ఆయన విజృంభిస్తాడు. ఇంకా ఇంతవరకు వచ్చాడు ఆయన, ఇంకా విజృంభిస్తాడు. ఆంజనేయ స్వామిని ఎందుకు దండకం చదువుతారు? దాటవయ్యా శాంతంగా ఉన్నాడు ఆయన. నరసింహస్వామికి, ప్రహ్లాదుడికి అంత జరిగితే నరసింహావతారం జరిగింది ఆయనది.
కాబట్టి ప్రాధేయపడాలి మనం పరమేశ్వరుని, మన కోసం కాదు. సనాతన హైందవ ధర్మ సంరక్షణగా ఆయనను పోయి కోరాలి ఒక్కసారైనా. నా ఒక్క ఇంటి స్వార్థాన్ని దాటి, ఎందుకంటే ఆ సనాతన హైందవ ధర్మం ఉంటేనే నేను ఉన్నాను, అది లేకపోతే నేను లేను. పరివారాలు లేవు, దేవుళ్ళు లేరు, దేవాలయాలు లేవు, పండగలు లేవు.